వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 30. దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి, దేవునికి ఇష్టలై ఉండుట ఎలాగా అనేది నేర్చుకుందాం. హెబ్రీ 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుడు ఎంతసేపు మనకి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు కదా. మనం ఎప్పుడైనా ఆయనకు ఇష్టలుగా ఉండడానికి మనం ఏం చేయగలము అని ఆలోచిస్తున్నామా? ఎప్పుడు మనము తీసుకోవడమే కానీ ఇవ్వడం చాలా తక్కువ దేవుడికి. మన కొరకు ఎన్నో చేస్తున్న దేవునికి ఇష్టలై ఉండాలని చాలామందికి అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించాడు, భద్రపరిచాడు, పోషిస్తున్నాడు, అన్ని మార్గాల్లో నడిపిస్తున్నాడు, మనలను విమోచించుటకు తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చాడు. అంతకంటే ఇంకేమన్నా ఉందా? యేసుక్రీస్తు చేసిన త్యాగం వల్ల ఆయన రక్తం ద్వారా విశ్వాసులందరూ పరలోకానికి వెళ్ళేదానికి ఒక మార్గం తెరిచాడు. ఆయన అన్ని వేళలా మంచివాడు, నిజమైన నమ్మకమైన ప్రేమగల దేవుడు. మనకు దేవుడిగా ఉన్నందుకు మనం ధన్యులం. మనం జాగ్రత్తగా గమనిస్తే మనం ఎప్పుడు తీసుకునే వారంగానే ఉన్నాం, కానీ ఆయన సంతోషపెట్టే వారంగా లేము. ఈరోజు ఆయన సంతోషపెట్టి ఇష్టలుగా ఉండడానికి 7 మార్గాలు చూద్దాం. ఊరికే వినడమే కాకుండా దయచేసి మనం కూడా అవి మన జీవితాల్లో అన్వయించుకోవాలి అనే ఆలోచనతో మనం ముందుకు పోదాం. మొదటిది మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, విశ్వాసం ద్వారా ఆయనకి ఇష్టలుగా ఉండొచ్చు. హెబ్రీ 11:6 లేఖనాల్లో మనం చూస్తే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అతని విశ్వాసం అతన్ని నీతిమంతునిగా చేసింది. దేవునికి అతనంటే చాలా ఇష్టం ఏర్పడింది కాబట్టి అతన్ని దేశాలకు తండ్రిగా చేశాడు. అబ్రహాం దేవుడు అని పిలిపించుకున్నాడు. పాత నిబంధనలో చాలా చోట్ల మనం చూస్తాం అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని. మరి రెండవది విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టం. కీర్తన 51:17 చూస్తాం. పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి వెళ్తే ఆయన క్షమించి మనల్ని ఇష్టపడతాడు. దావీదు ఈ విధంగా చేసినందున దేవుని హృదయానుసారుడయ్యాడు. మూడవది నీతిమంతుడు దేవునికి ఇష్టం. యాకోబు 5:16 మనమంతా జన్మత పాపులమైనప్పటికీ యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులమయ్యాం. విశ్వసించినప్పుడు ఆయనకి ఇష్టలమవుతాం. 4 సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. సామెతలు 12:22 అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు అని కూడా రాయబడింది. 5 దేవుని గూర్చిన జ్ఞానం కలిగి ఉండుట ఆయనకి ఇష్టం. హోషేయ 6:6 కనపడుతుంది. 6వది యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. సామెతలు 11:20 యథార్థత లేకుంటే దేవుని ఎదుట నిలవలేం. 7 ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని హెబ్రీ 13:16 కనపడుతుంది. మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చిన త్యాగమూర్తి కోసము మనం ఏమైనా చెయ్యాలి, ఆయనకి ఇష్టలుగా ఉండాలి, ఆయన చెప్పిన పని మనం చెయ్యాలి, ఆయన సంతోషపెట్టే వారంగా ఉండాలి అని ఆలోచిస్తూ మనం ఇప్పుడు విన్న మాటలన్నీ మన జీవితాల్లో అన్వయించుకోవాలని ప్రభు నామమున కోరుతున్నాను. అయితే మనకు దేవుడి సహాయం అవసరం కాబట్టి ప్రార్థన చేద్దాం. తండ్రి యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, మేము మీకు ఇష్టలుగా ఉండేలాగన మా ప్రవర్తన ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.